లోటస్ పాండ్ కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన లోటస్ పాండ్ లోని విజయమ్మను కలవనున్నారు. లోటస్ పాండ్ కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన లోటస్ పాండ్ లోని విజయమ్మను కలవనున్నారు. లోటస్ పాండ్ కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన లోటస్ పాండ్ లోని విజయమ్మను కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాల తర్వాత లోటస్ పాండ్ లో తన ఇంటికి చేరుకున్నారు. ఇటు కేసీఆర్ ను పరామర్శించడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భోజనం చేసిన తర్వాత ఆయన లోటస్ పాండ్ కు వెళ్ళున్నారు. అయితే కాసేపు లోటస్ పాండ్ లో తన నివాసంలో ఉన్న అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి బయలుదేరతారని పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాడేపల్లిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇక దాదాపు హైదరాబాద్ కు వచ్చినా కూడా లోటస్ పాండ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఈ రోజు జగన్ లోటస్ పాండ్ రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ఢిల్లీ వెళ్ళిన సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ చేరుకోవడం విశేషంగా దాదాపు ఒక చర్చగా మారింది. ఇంకా షర్మిల కూడా లోటస్ పాండ్ ఉన్న నేపథ్యం. సో తన సోదరి ఢిల్లీలో తాను దేశ రాజధానిలో సోదరి తెలంగాణ రాజధానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇదంతా కూడా ఈరోజు ఒక చర్చకు దగ్గర వాతావరణమే కనిపిస్తుంది. ఇటు అలాగే లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్మోహన్ రెడ్డి కలిసి షర్మిల రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది. అలాగే వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ నాయకులు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తన తల్లి విజయమ్మతో ఆ విషయం చర్చించాలని కూడా తెలుస్తుంది. సో ఇటు విజయవాడ నుంచి బేగంపేట విమానాశ్రయానికి నేరుగా చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు జగన్మోహన్ రెడ్డిని ఇటు బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరులు సాధారణంగా స్వాగతం పలికారు. ఆయనను నందీనగర్ లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ కేసీఆర్ తో జగన్ దాదాపు అరగంట పాటు మాట్లాడారు. అయితే తాజా రాజకీయాల పరిస్థితి అలాగే ఆరోగ్య వ్యవహారాలు పూర్తిగా మాట్లాడి తెలుస్తుంది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జగన్ వెంట ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎంపీ విజయన్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం అక్కడ భోజనం తర్వాత ఆయన లోటస్ పాండ్ కు వెళ్తారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.